నమో వెంకటేశాయ. లెట్స్ కమ్ టు ద టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా మన తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ సేల్కి పెట్టిందండి. కొన్ని ఈ ఆక్షన్లో పెట్టారు. సో ఎక్కడెక్కడ పెట్టారంటే మనకి తుర్కెంజాల్లో టోటల్ 92 ప్లాట్స్ పెట్టారు. ప్లాట్ సైజ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. వేరీస్ ఫ్రమ్ 500 to ఎకర్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు పెట్టిన ఏంటంటే టోటల్ 92 ప్లాట్స్లో 12 ప్లాట్స్ వచ్చేసి తుర్కెంజాల్లో అండ్ ఒక 70 ప్లాట్స్ వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడంటే కోకాపేట్, నెక్స్ట్ పుప్పాలగూడ, చందానగర్, బైరాగిగూడ, సురారం, మేడిపల్లి, బాచ్పల్లి ఈ ఏరియాస్లో మొత్తం ఒక 70 ప్లాట్స్ అక్కడ ఆ ఏరియాస్లో 70 + 12 92 ప్లాట్స్ టోటల్ 92 ప్లాట్స్ సేల్కి పెట్టారు. ఆక్షన్ డేట్ వచ్చేసి October 6th అనుకుంటా. సో మనం ఎవరైతే బిడ్డింగ్లో పాల్గొనాలనుకుంటారో వాళ్ళు ముందుగానే ఒక ధర ఉంటుంది, అడ్వాన్స్ అంటారు కదా, అడ్వాన్స్ పే చేసి వాళ్ళు బిడ్డింగ్లో పాల్గొనొచ్చు, ఈ ఆక్షన్లో పాల్గొనొచ్చు. సో ఆల్రెడీ 92 ప్లాట్స్కి ఆక్షన్ అయిపోయింది. బట్ నేను ఇంకొక ఆక్షన్ వచ్చేసి మనకి 18 ఎకర్స్ మనకి ఎక్కడంటే రాయదుర్గంలో ఒక 18 ఎకర్స్ ఉంది, అది కూడా ఆక్షన్కి పెట్టారు. ఈ తుర్కెంజాల్, బాచ్పల్లి ఏరియాస్లో పెట్టిన ఏదైతే 92 ప్లాట్స్ ఉన్నాయో వాటి పెద్ద రెస్పాన్స్ రాలేదు. బేసికల్గా అంటే వాళ్ళు పెట్టిన కాస్ట్ వచ్చేసి మినిమం 35,000 per square yard నుంచి 1,15,000 వరకు పెట్టారు per square yard. సో బట్ పబ్లిక్ అంతా ఇంట్రెస్ట్ చూపించలేదు తుర్కెంజాల్ అండ్ బాచ్పల్లి ఏరియాస్కి. బట్ ఇంకొక పెద్ద మంచి బిడ్డింగ్ ఉంది, అది దానికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అందరూ. రాయదుర్గం ఏరియాలో వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో అది ఆల్మోస్ట్ 18.67 ఎకర్స్. అది రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉంది. అది కూడా ఆక్షన్కి పెట్టారు. October 6th ఆక్షన్ ఉంది. దానికంటే ముందు ఎవరైతే పాల్గొనాలంటే వాళ్ళు ప్రీ బిడ్ అమౌంట్ కట్టి పాల్గొనవచ్చు. అట్ సమ్ అడ్వాన్స్ ఉంటుంది. సో వాళ్ళు కాస్ట్ ఇట్లా ఎంత చెప్పారంటే మినిమం బేసిక్ ప్రైస్ వచ్చేసి 101 crore, అంటే 101 crore per acre, అంటే ఆల్మోస్ట్ 18.67 ఎకర్స్కి 101 crore మినిమం బేసిక్ ప్రైస్ పెట్టారు. సో ఈ యాక్షన్ అనేది 101 crores నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవరైనా ఎంతైనా బిడ్డింగ్ వేయచ్చు. చాలా ఫేమస్ బిల్డర్స్ గోద్రేజ్ కానీ, సత్వా కానీ, చాలామంది హానర్, ఇట్లాంటి చాలామంది బిడ్డర్స్ పాల్గొన్నారు. ప్రీ బిడ్ చేశారని ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి, సో వెరిఫైడ్ సోర్సెస్ ద్వారా. సో చాలామంది ఫేమస్ టాప్ టైర్ బిల్డర్స్ అంతా పాల్గొనబోతున్నారు. గవర్నమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 150 నుంచి 200 కోట్లు per acre ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీని ద్వారా గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక 2,000 crore రెవెన్యూ వస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర అమౌంట్ పెద్దగా లేవు. సో త్రూ ల్యాండ్ యాక్షన్ ద్వారా అన్న కొంచెం ఆర్థికంగా వాళ్ళని నిలదొక్కుకోవాలని, అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ ల్యాండ్ అక్విజిషన్ ద్వారా వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 2,000 crore ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో లెట్స్ సీ ఎవరు విన్ అవుతారో. చాలా ప్రైమ్ ల్యాండ్ అంటే నేను ల్యాండ్ డీటెయిల్స్ కూడా పైన కానీ లేకపోతే అటాచ్ కానీ చేస్తాను ఈ వీడియోకి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.